ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో ఇక్కడ ఆయన దేశవ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గాన్ని వినిపించేలా చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 325 మంది ఎలక్ట్రీషియన్లను 3 బస్సుల ద్వారా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్‌కి పిలిపించుకుని మరీ వాళ్ళకి సేఫ్టీ కిట్లు ఏవైతే ఉన్నాయో సేఫ్టీ కిట్లను రూ. 5,000 విలువ చేసే సేఫ్టీ కిట్లు సుమారు 325 మందికి 17 లక్షల రూపాయలు తన సొంత నిధులతో కేటాయించడం జరిగింది. ప్రతి ఎలక్ట్రీషియన్‌కి కూడా ఆయన భద్రత ఏదైతే ఉందో వ్యక్తిగత భద్రతకు సంబంధించి సేఫ్టీ కిట్ అవి. దానికి సంబంధించి ఒకసారి మనం ఆ సేఫ్టీ కిట్లను చూద్దాం. అదేవిధంగా వాళ్ళ స్పందన కూడా ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనించొచ్చు, ఇది వాళ్ళకి సేఫ్టీ కిట్ కి సంబంధించి నిన్న ఇచ్చిన బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ఇది. ఇందులోనే సేఫ్టీ కిట్లు పవన్ కళ్యాణ్ గారు నిన్న మన జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఇటు మన కృష్ణతేజ గారి సమక్షంలో కూడా ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు గమనించొచ్చు. ఇక్కడ మీరు ఏదైతే ఈ సేఫ్టీ కిట్ కి సంబంధించి ఇది జాకెట్, ఇది ఈ వాళ్ళు వేసుకునే విధంగా ఈ జాకెట్ ని కూడా వాళ్ళకి బహుకరించడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ మీరు ఒక కిట్, టూల్ కిట్ ఏదైతే ఉందో ఆ టూల్ కిట్ మొత్తం ఇందులో డ్రిల్ బిట్ తో సహా ఎవ్రీథింగ్ ఇందులో ఉండేలాగా ఒక టూల్ కిట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ టూల్ కిట్ బాక్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇది చూడొచ్చు ఇక్కడ. అదే విధంగా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వేసుకోవడానికి వీలుగా సేఫ్టీ షూస్ ఏవైతే ఉన్నాయో ఈ షూస్ వేసుకుని వాళ్ళ వర్క్ చేయడానికి వీలుగా వాళ్ళకి తగ్గట్టు షూ కూడా ఇవ్వడం జరిగింది. గ్లౌజెస్ అంటే వర్క్ చేసేటప్పుడు ఈ షాక్ కొట్టకుండా ఉండడానికి ముందు ప్రికాషనరీ జాగ్రత్తగా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల్లో భాగంగా ఈ గ్లౌజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రమ్ పథకంలో వాళ్ళకి ఈ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కి సంబంధించి దానికి సంబంధించి వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఆన్ ది స్పాట్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ వ్యక్తిగత భద్రత విషయంలో తీసుకోవడానికి ప్రధాన కారణం ఆయనని పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో జరిగినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ మరణం ఏదైతే ఉందో అది చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మనం మొత్తం ఆ వృత్తి ఎవరైతే ఎంచుకున్నారో జీవనోపాధిగా అలాంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి ఎలక్ట్రీషియన్ వర్క్ అంటే ఖచ్చితంగా అది ఎంతో ప్రమాదంతో కూడుకున్న వృత్తి అది. ఎందుకనంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో సమయంలో చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళ ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో భాగంగానే పిఠాపురంలో ఒక దళిత యువకుడు సురేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయన కలిసివేసి వెంటనే ఇది రాబోయే అంటే మనం తీసుకునే చర్యలు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో 325 మంది ఎలక్ట్రీషియన్లు మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఎలక్ట్రీషియన్లు అందరి సమక్షంలో ఆయన నిన్న మాట్లాడడం కూడా గమనించవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ నిన్న ఎవరైతే మంగళగిరి వెళ్ళారో వాళ్ళలో కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామన్ రాజు గారు ఉన్నారు. రామన్ రాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అంటే నిన్న 325 మంది ఎలక్ట్రీషియన్లు మీరు మంగళగిరి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీకు ఎలా అనిపించింది, ఏం చేశారు ఆయన? నమస్తే అండి, నా పేరు రామన్ రాజు, పిఠాపురం నియోజకవర్గ ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ని. అయితే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారనడానికి ఇది ఒక నిదర్శనం. అయితే మన పిఠాపురం మండలానికి సంబంధించి మల్లాం గ్రామంలో జరిగిన మా తోటి సోదరుడు మా అసోసియేషన్ సభ్యుడు సురేష్ గారు మోటార్ బాగు చేయడానికి వెళ్ళగా అక్కడ యాక్సిడెంటల్గా కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇలాగా వీళ్ళ ఇంత రిస్క్ తోటి పనిచేస్తున్నారు కనుక వీళ్ళకి ఏదో చెయ్యాలి మనం
అని చెప్పేసి దృఢ సంకల్పంతో మమ్మల్ని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్ ఉంటారని చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా మొత్తం ఎంక్వైరీ చేపించి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళు తెలుసుకొని 325 మంది ఎలక్ట్రీషియన్లు దీని మీద బ్రతుకుతున్నారని చెప్పేసి గుర్తించి మా అందరికీ కూడా ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళంత ప్రమాదకరమైన వృత్తిలో పనిచేసుకుంటున్నారు కనుక వీళ్ళకి నా వంతు సాయంగా నా సొంత నిధులతో ఏదో ఒకటి చేయాలన్న దృక్పథంతో మమ్మల్ని ప్రత్యేకించి ఆయన 3 బస్సులు పిఠాపురం నుంచి పెట్టి అందులో స్నాక్స్ వాటర్ బాటిల్తో పాటు పెట్టి అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్ళి మాకు మళ్ళీ ఇక్కడ కమిషనర్ గారిని ఏర్పాటు చేసి ప్రత్యేకించి దగ్గరుండి తీసుకురమ్మని, మాకు ఏ ఇబ్బందులు లేకుండా తీసుకురమ్మని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జాగ్రత్తగా మా అందరికీ కూడా ముందు టిఫిన్లు చేయండి అని చెప్పేసి టిఫిన్లు పెట్టిన తర్వాత అప్పుడు లోపల కూర్చోబెట్టి ఆయన ఈ విషయం మీద ఎంతో సంతాపం చెందారు. ఈ సురేష్ గారి విషయం మీద సంతాపం చెంది, నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇలా జరగడం నాకు చాలా బాధాకరంగా ఉంది, కనుకనే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అనుకుంటే కొంతమేరకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కలిగి ఉంటుందని చెప్పి నా ఉద్దేశంతో మీకేదో చెయ్యాలని కొన్ని సేఫ్టీ కిట్లు, షూసు, గ్లౌజెస్, అలాగే మాకు ఈ డ్రిల్ మిషన్లో వాడుకునే టూల్ కిట్లు ఏర్పడడం జరిగింది. సుమారు 5-6 వేల రూపాయలు విలువ చేసే కిట్ అందజేశారు. అలాగే ఈ శ్రమ కార్డు అంటే ఇన్సూరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్, అది కూడా మాకు ప్రత్యేకించి అందజేయడం జరిగింది నిన్న. అలాగే ఈ సందర్భంగా మీ ఇబ్బందులు ఏంటని చెప్పేసి అడిగారు. అప్పుడు మేము కూడా చెప్పాం, ఏమంటే మేము ఇంచుమించులో దగ్గర అందరం కూడా 30 ఏళ్ల నుంచి ఇదే వృత్తి మీద బ్రతుకుతున్నాం, ఇంచుమించులో ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, మా ఇబ్బందులు చాలా మందికి చెప్పాం. అయితే మమ్మల్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు మా ఎలక్ట్రీషియన్లు గుర్తించి అందరికీ ఆదరణ పథకంలో మాకు ఎలక్ట్రికల్ కిట్లు అందజేయడం జరిగింది. రైట్. చెప్పండి, మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఎలక్ట్రీషియన్ వృత్తిలోకి వచ్చి మీరు ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఈ రకమైన శ్రద్ధ తీసుకునే నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదంటే ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? అందరూ పవన్ కళ్యాణ్ తాలూకు డిప్యూటీ సీఎం తాలూకా అని ఎందుకు అంటామంటే అండి, ఇప్పుడు తాలూకా అనగానే స్పందన మన ఒక అడ్రస్ ఉన్నట్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించి అక్కడ అతను ఫ్యామిలీకి ఏం చేయాలి అన్నది ఆ రోజు చేశారు. ఆ రోజు చేసిన తర్వాత అరే ప్రమాదం జరుగుతుంది, కానీ మిగతా వాళ్ళు కూడా దీంట్లో ఉన్న ప్రమాదశాతం ఏమైనా జరిగితే ఏం చేయాలి అని వెంటనే ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అని తెలుసుకుని మాకు మెయిన్ అడిగింది ఏంటంటే అండి, వెల్ఫేరు జరిగేది. వెల్ఫేర్లో ఉన్న మాకు దాని నుంచి వచ్చి లబ్ధులన్నీ కూడా గత ప్రభుత్వంలో రావడం మానేయడం జరిగిందండి. కొద్దిగా దాని మీద దృష్టి పెట్టండి అనగానే నాకు భవన నిర్మాణ కార్మిక సంఘం మీద అంతా నాకు ఐడియా ఉంది. దీనికి నేను వెంటనే దీని ఫండ్ అది రిలీజ్ చేయించి దీనికి మీకు వెంటనే దీని మీద వచ్చి పాలసీలు వాటికి వెంటనే డబ్బులు రిలీజ్ చేసేలాగా మేము చూస్తానన్నారండి. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఏంటంటే మేము అడిగిన వాటికంటే ఆయనే దీని మీద చాలా అవగాహన పెంచుకుని ఉన్నారండి. అంటే ముందు పెంచుకునే మమ్మల్ని పిలిచి తీసుకెళ్ళి శ్రద్ధగా, జనరల్గా ఏంటంటే అండి రాజకీయంగా అసలు అక్కడ ఏం జరగలేదండి, రాజకీయం కాదండి. నేను ఉన్న నియోజకవర్గాన్ని ప్రజలకే కాదు, దాంట్లో ఉన్న చిన్న ఇలా మేము కార్మికులుగా ప్రతి ఒక్కళ్ళ మీద దృష్టి ఉన్నది, అతనికి అవగాహన ఉన్నదన్నాక ఇది నిదర్శనం అండి. మమ్మల్ని తీసుకెళ్ళడం, ఎంత కేరింగ్గా ప్రతిదీ ఫాలో చేయడం, ఎన్ని కలెక్టర్ లెవెల్ ఆఫీస్ నుంచి ఇక్కడ కమిషనర్ లెవెల్ ఆఫీస్ నుంచి పడా ఆఫీస్ నుంచి అంతా ఫాలో చేసుకుంటా ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి రావాలి చెప్పారు, కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రమ్మన్నారు, ప్రతి ఒక్కరిని కేర్ తీసుకున్నాండి. 10 రోజుల నుంచి మమ్మల్ని కంటిన్యూ ఫాలో చేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ ఫాలో చేసి తీసుకెళ్లారు. కళ్యాణ్ గారికి దీని మీద ఎంత శ్రద్ధ ఉన్నదో అనడానికి ఇది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయనకి మేము పిఠాపురం ఎలక్ట్రికల్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సీఎం సార్. భవన నిర్మాణ కార్మికులకు ఉండే లబ్ధులు, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఉండే అంటే ఫెసిలిటీస్ ఏవైతున్నాయో అవి వాటికి వీటికి మధ్య తారతమ్యం, మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం, ఇటు ఎలక్ట్రీషియన్ దానికి సంబంధించి సంఘానికి మీరు ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు, ఏం గమనించారు? అంటే ఇన్ని సంవత్సరాల ఈ మీ ప్రయాణంలో వ్యత్యాసం ఏం గమనించారు సార్ అప్పటికి ఇప్పటికి? మాకు వచ్చి ఈ భవన నిర్మాణ కార్మికుల సంఘం తరపున, గవర్నమెంట్ తరపున మాకు వచ్చే లబ్ధులన్నీ కూడా ఒక పేద ఎలక్ట్రీషియన్కి ఇంట్లో ఒక అమ్మాయికి ఉంటే 2 అమ్మాయిలకి 2 సార్లు కూడా 20,000 చొప్పున పెళ్ళిళ్ళు చేసుకుంటే 20,000 చొప్పున లబ్ధి పడేదండి.
అలాగనే ఆ అమ్మాయికి డెలివరీకి అయితే 2 డెలివరీలకి 20,000 చొప్పున పడేదండి. ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక లబ్ధి కాదు కదా, మా ముఖం చూసేవాడు కూడా లేడండి. మొత్తం అంతా చంకనాకపోయింది. దాన్ని పునరుద్ధరించమని మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా మేము అడగడం జరుగుతుంది. మాకు మా స్కీములు ఏ ఉన్నాయో ఇదివరకు ఉన్నాయి అన్నీ కూడా మాకు అన్నీ ఏర్పాటు చేయాలని మరొకసారి కోరుకుంటున్నాము. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో మమ్మల్ని గుర్తించారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. గుర్తించడం అంటే మరోలా కాదు, మామూలుగా కాదండి. ఎవరైనా అంటే ఇప్పుడు ఈయన కిట్లు ఇచ్చారండి అందరికీ. అంటే మా జగన్ గారు కానీ ఈ కిట్ ఇచ్చినట్టయితే దీని నిండా జగన్ గారి బొమ్మ ఉంటుందండి. అక్కడ లోపల ఉన్న టెస్టర్ మీద కూడా చిన్న జగన్ గారి బొమ్మ చెక్కించేస్తారండి. ఇది ఎవడిచ్చాడో కూడా తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఇచ్చారు. ఒక ఫోటో కానీ, పేరు కానీ, ఎక్కడన్నా అడ్రస్ కానీ ఏమైనా ఉందేమో చూడండి. దీన్ని ఒక రాజకీయంగా చేయలేదండి. ఆయన సొంత నిధులతో పిఠాపురంలో నేను గెలిచాను కనుక పిఠాపురంలో కష్టపడి వాడు ప్రతి ఓడికి ఆడ బాధలు తీర్చాలని ఒక దృష్టిలో మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అని ప్రత్యేకించి తెలుసుకుని వీళ్ళు ఎంత ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నారో తెలుసుకుని దానికి ఏమేమి చేస్తే మనకి వాళ్ళని కొంత కాపాడగలుగుతామో తెలుసుకుని కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ కిట్లు ఎవడిచ్చాడో కూడా తెలియదు. ఇప్పుడు అదే జగన్ గారు ఇస్తే ఇదిగో ఆఖరికి ఇదిగో దీని మీద కూడా కింద జగన్ గారి ఫోటో వేసేసినండి. ఇదిగో దీని మీద జగన్ గారి ఫోటో ఉన్నాను, కనపడపోయిన జగన్ గారి ఫోటో ఉన్నాండి. నిజంగా ఎవడిచ్చారో తెలియదు అండి. ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మిగతా మా జగన్ గారు కానీ పెట్టినట్టయితే బస్సుకు ఒక పెద్ద జెండా అండి, జగన్ గారి బ్యానరు. బస్సులోనేమో ఒక 1/2 మంది జగన్ గారి నాయకులు వీళ్ళందరూ ఉండే జై జగన్ జై జగన్ అంటా తీసుకెళ్ళను. అసలు వెళ్ళేది ఎవరో కూడా ఎవరికీ తెలియదండి. ఎదర బోర్డు కూడా కార్మిక శాఖ, వీళ్ళు కార్మికులను గుర్తించడానికి బోర్డు ఒక ఫ్లెక్సీ తప్ప ఇంకోటి లేదు. అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు, చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, ఎవరి పేర్లు లేవు. అంటే ఇది ఎదటోడి కష్టం తీర్చనాకని ఉండాలి తప్పండి మనం ఇచ్చామని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లు చాటుకోవడానికి కాదు. దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు అండి. ఈ గుళ్ళల్లోనే ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ ప్రత్యేకమైన స్థలం ఏర్పడలేదు. అందులో భాగంగా ముందుగా పిఠాపురం నియోజకవర్గ ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ని ప్రత్యేకంగా గుర్తించి దీనికి ఉదాహరణకు మల్లంలో జరిగిన ఇన్సిడెంట్ని దాన్ని ఆయన మనసులో పెట్టుకొని దీనికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా వీళ్ళకి ఏమి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుగానే ఆయన ఆలోచన విధానం ఏర్పాటు చేసుకొని అటు కలెక్టర్ గారిని, ఇటు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారిని, మా యొక్క యూనియన్ సభ్యులను అందరినీ సంప్రదించి లేబర్ ఆఫీసర్ని సంప్రదించి ఇలా ఈ శ్రమ్ కార్డు ద్వారా ఒక 325 మంది సభ్యులు ఉన్నాము. ఈ 320 మందిలోని ప్రతి ఒక్కరికి 5,000 విలువ చేసే కిట్లను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం 3 బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి మంగళగిరి ఆఫీస్కి రమ్మన్నారు. అందులో 100 మందికి ఆయన స్థానంలోనే 100 మందికి ఈ కిట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరియు మా ప్రెసిడెంట్ గారు 3 నినాదాలు 3 సమస్యలు పరిష్కరించి ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి ఆ విషయాలను కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కావున మా పిఠాపురం ప్రత్యేకించి దృష్టి పెట్టినందుకు మరియు మేమెంతో పిఠాపురం ప్రజలు మరియు అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ఎలక్ట్రికల్ యూనియన్ అండ్ ప్లంబర్స్ వర్కర్స్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు దూరంగానే చూసుంటారు. నిన్న దగ్గరగా చూసారు. ఆయన చేతుల మీదుగా కిట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎలా అనిపించింది మీకు ఆయన తీసుకున్న కేర్ పట్ల? నేను ఈ వృత్తిలోకి 22 సంవత్సరాలు అయిందండి వచ్చి, కానీ ఇప్పటి వరకు ఇంత కేర్ తీసుకున్న వారిని ఎవరిని చూడలేదండి. ఎంతోమందికి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మేము మెమోండాలు ఇచ్చామండి. ఇప్పటి వరకు ఎవరు కూడా మమ్మల్ని ఇంత విధిగా చూడలేదండి. మేము మెమోండా ఇవ్వకుండానే మా దగ్గరికి ఆయన పిలుపునిచ్చి ఒక్కసారి మిమ్మల్ని కలవాలని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మమ్మల్ని మంగళగిరి ఆఫీస్కి తీసుకెళ్ళి మాకు కొన్ని రకాల సేఫ్టీకరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని ఆ కిట్లను అందించి ఎంతో దగ్గరుండి చూసుకున్నారండి ఆయన. ఇటువంటి వ్యక్తిని మేము ఇప్పటి వరకు చూడలేదండి. ఇంత శ్రద్ధగా చూసుకున్న ఆయన ఇప్పటి వరకు చూడలేదండి. అంతేకాదండి, ఈ కిట్లు కూడా తన సొంత నిధులతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడమే కాకుండా సొంత నిధులతో ఇచ్చినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు కూడా మేము చూడలేదండి. అందుకని
మా పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అండ్ రివైండర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఉప ముఖ్యమంత్రి గారికి తెలుపుకుంటున్నామండి. ఇది రిస్క్ తో కూడుకున్నది. దాన్ని మీరు అంటే అయినా జరి ఫీల్డ్ లోకి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. ఎలా అనిపించింది మీకు? నేను వచ్చినప్పటి కానించి ఏమి ఎవరు గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా కోసం కిట్లు ఏర్పాటు చేసి ఒక ఎలక్ట్రీషియన్‌కి జరిగిన ఇబ్బంది ఏ ఎలక్ట్రీషియన్‌కి ఎవరికీ జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు కిట్లు ఇచ్చారు. వెళ్ళిన తర్వాత కూడా చాలా తీసుకెళ్లారు. చాలా అక్కడికెళ్ళిన తర్వాత చాలా చూసారు. అందులో పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చారనంటే చాలా గౌరవంగా చూసారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎలక్ట్రీషియన్‌తో దగ్గరికి వచ్చిన మాట్లాడి కనిపించి అందరికీ టూల్ కిట్లు ఏర్పాటు చేశారు. సేఫ్టీ ప్రికాషన్స్ షూస్, జాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఏ ఎలక్ట్రీషియన్‌కి ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఇచ్చారు. అలాగే వర్క్ చేసుకునేప్పుడు కూడా మిషన్లు అవి ఉండాలి. ఇవాళ ఆధునిక టెక్నాలజీలో ఉండాలని టూల్ కిట్, మిషన్, డ్రిల్ మిషన్ అవన్నీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మాకు చాలా చేశారు. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు మీ వ్యక్తిగత భద్రత గురించి ఆయన తీసుకున్న శ్రద్ధ విషయంలో మీకు ఏమనిపించింది? సార్, నా పేరు యాండ్ర సత్య శ్రీనివాస్ అండి. పిఠాపురం భవన నిర్మాణ కార్మిక ఎలక్ట్రికల్ యూనియన్కి నేను జాయింట్ సెక్రటరీ అండి. నేను గత 15 ఏళ్ళుగా ఈ యూనియన్ పెట్టడం జరిగిందండి. చాలా మంది ఎమ్మెల్యేలు మారారు, కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఇంతలా స్పందించి ఇలా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి తనకి సొంత ఖర్చులతో సొంత నిధులతో ఈ విధంగా కిట్లు ఇవ్వడం కానీ, భద్రత గురించి వివరించడం కానీ ఏ నాయకుడు చేయలేదండి. అలాగే ఈయన ఈ విషయంలో పార్టీ పరంగా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదండి. పార్టీ నాయకులు లేరు ఇందులోని. స్వయంగా ఆయనే పిలిపించుకుని ఎటువంటి జనసేన పేరు కానీ, పార్టీ పేరు కానీ ఏమీ చెప్పకుండా కేవలం పార్టీ ఏ విధంగా దేనికోసం పిలిపించారో ఆ విషయమే మాట్లాడి ఆ విషయం పరంగా కిట్లు ఇవ్వడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉందండి. ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో వాళ్ళ స్పందన నిన్న 325 మందికి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా సుమారు 17 లక్షల విలువ చేసే భద్రతా కిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆయన సొంత నిధులతో అందజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని 2 లక్షల నుంచి 4 లక్షలు చేయడం జరిగింది. దానితో పాటుగా నన్ను ఈ శ్రమ్ కార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ వర్కింగ్ ఏదైతే ఉందో యూనియన్ తరపు నుంచి కొన్ని సూచనలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే మాకు సంఘం తరపు నుంచి మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక భవన సదుపాయం కావాలి, అదేవిధంగా మాకు ప్రతి చదువుకున్న విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా కొన్ని కోరికలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంచడం జరిగింది. దానికి ఆయన చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా పట్ల తీసుకునే భద్రతకి నిజంగా ఆయనకి రుణపడి ఉంటాము. ఆయనకి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఉండడం అనేది మా అదృష్టం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.